హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. ఈరోజు మన వీడియోలో పాలక్ మిల్ మేకర్ పలావ్ రైస్ ఐటమ్ చేయబోతున్నానండి. సో చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ. సో దీనికోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, పర్వాలేదండి. సో దీన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని జస్ట్ 5 మినిట్స్ నానబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని వెయిట్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం మరిగాక దీంట్లో 1 కప్ మిల్ మేకర్ వేసుకొని హాఫ్ మినిట్ ఉంచి తీసేయాలన్నమాట. తీసేసి బాగా పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మరొక గిన్నెలో మళ్ళీ వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మరిగాక పాలకూర ఈ విధంగా రెమ్మలు కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఎక్కువసేపు ఉంచొద్దనమాట. జస్ట్ 1 మినిట్ అలా ఉంచి మళ్ళీ తీసేసేయాలండి. దీన్ని అంటే చల్ల వాటర్లోనే ఈ పాలక్ని దీంట్లోకి వేసుకొని చల్లగా చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసుకుంటే పాలక్ బ్లాక్ కలర్లోకి రాదండి. సో మీరు వేడిది అలాగే మిక్సీ వేసుకోవడం వల్ల పాలకూర నల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఈ విధంగా పాలకూర, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ జింజర్, ఒక 5-6 గ్రీన్ చిల్లీ, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఈ విధంగా కడాయి పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక హాఫ్ కప్పు కాజు, 1 కప్ కట్ చేసిన ఉల్లిపాయలు, 1 కప్ కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్ కట్ చేసిన బీనీస్ ముక్కలు అండ్ తగినంత సాల్ట్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు ఇవి కొంచెం మగ్గిపోవాలన్నమాట. తర్వాత ఇందాక మనం జార్లో మిక్సీ వేసుకున్నాం కదా, సో ఆ పాలకూర పేస్ట్ని దీంట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఇందాక మనం నానబెట్టుకున్న పిండేసుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని బఠానీలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. సో దీంట్లో వేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాము. సో పాలకూర ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, వాటిని కూడా దీంట్లోకి వేసుకోవచ్చు అనమాట. సో ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే దీంట్లో వాటర్ వేసుకున్నాక మరిగాక అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకున్నా పర్వాలేదండి, రైస్ మాత్రం కరెక్ట్గా ఉడుకుతుంది. సో ఇలా ఒక్కసారి రైస్ని మంచిగా పాలకూర అంతా అంటుకునే విధంగా కలిపేసుకోవాలి. దీంట్లోకి నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక మనం పాలకూర మిక్సీ వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఆల్రెడీ హాఫ్ గ్లాస్ వాటర్ ఉందండి. సో అందుకని ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే కనుక మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇంకేంటంటే దీంట్లో ఉండే ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్, కాల్షియం అన్నీ కూడా ఏ రకంగా చూసినా పిల్లలకి, పెద్దవాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్స్ ఉంటే గనక ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్గా తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అన్నీ మంచిగా కలవాలంటే ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే 2 నిమిషాలు ఉడకనియాలండి, అంతే. పర్ఫెక్ట్గా అయిపోయి అద్దిరిపోయే పాలక్ మిల్ మేకర్ పలావ్ రెడీ అయిపోతుంది. మిల్ మేకర్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, పాలకూరలో కాల్షియం, ఐరన్, ఏ రకంగా చూసినా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ టైం ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.